నిరసన తెలపడం పౌరుల ప్రజాస్వామిక హక్కు. కానీ ఆ హక్కును మా ఉక్కుపాదంతో నలిపేస్తామంటోంది రేవంత్ సర్కార్. బిగిసిన పిడికిళ్లను సంఖ్యలతో అణిచేస్తోంది. నినదించే గొంతులను కర్కశంగా నొక్కేస్తోంది. సికింద్రాబాద్ అస్తిత్వ పరిరక్షణ కోసం స్థానిక బిడ్డలు తలపెట్టిన శాంతి ర్యాలీని క్రూరంగా అణిచివేసింది రేవంత్ ప్రభుత్వం. నియంత రేవంత్ పోలీసులను ఉసిగొలిపి ఎక్కడికక్కడ అరెస్టులు, నిర్బంధాలు చేయించాడు. ఉదయం నుంచే సికింద్రాబాద్ ఏరియా అంతా ఖాకీలను మోహరించాడు రేవంత్. చౌరస్తాలో పోలీసు బెటాలియన్లు దింపాడు. సికింద్రాబాద్ గల్లీ గల్లీలో పోలీసు బూట్ల చప్పుడు చేశాయి. నాయకులను గృహ నిర్బంధం చేశారు. సామాన్య ప్రజలను డివిజన్ లోపలే బంధించారు. ఎవరూ బయటికి రాకుండా అడ్డుగోడలు కట్టారు. ఆల్ఫా హోటల్ దగ్గర కనిపించిన వారిని కనిపించినట్టుగా లాక్కెళ్లి పోలీసు వ్యాన్లలో కుక్కారు. ఇక తెలంగాణ భవన్ దగ్గర పోలీసు బందోబస్తు పెట్టింది ప్రభుత్వం. కేటీఆర్, తలసాని, మధుసూదనాచారితో పాటు ఇతర ముఖ్య నేతలను భవన్ లోపలే నిర్బంధించారు. బయటికి రాకుండా అడ్డుకున్నారు. ఇదెక్కడి దుర్మార్గమని పోలీసులపై నిప్పులు చెరిగారు తలసాని. ర్యాలీకి వెళ్లనివ్వాలని పోలీసులను కోరారు. అయినా సరే ఖాకీలు అనుమతించలేదు. గాంధీ భవన్ నుంచి వచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాయి కాంగ్రెస్ కండువాలేని ఖాకీలు. శాంతియుత ర్యాలీలో అలజడి సృష్టించి రేవంత్ ప్రభుత్వం గాంధేయ మార్గంలో శాంతియుతంగా సాగాల్సిన ర్యాలీని ఇనుప సంకెళ్లతో అడ్డుకుంది సర్కార్. ఇదేనా కాంగ్రెస్ చెప్పిన 7వ గ్యారంటీ? ఇదేనా కాంగ్రెస్ ప్రజాపాలన? ఇదేనా తెలంగాణలో వర్ధిల్లుతున్న ప్రజాస్వామ్యం? చేతిలో రాజ్యాంగం బుక్కు పట్టుకుని తిరుగుతున్న మిస్టర్ రాహుల్ గాంధీ, ఓసారి తెలంగాణ దిక్కు చూడు, నీ సహచరుడి దుర్మార్గాలను. ఉదయం నుంచి కూడా మహాత్మా గాంధీ విగ్రహం వద్ద, ఇటు మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర పెద్ద కూడా పోలీసులు మూసివేశారు. పూర్తిగా లోపలికి ఎవరిని కూడా అనుమతించట్లేదు. సాధన సమితి సభ్యులు జంగ్ సైరన్ మోగించారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత సికింద్రాబాద్ అస్తిత్వం శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్నారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే పోలీసులు మాత్రం ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులను అరెస్ట్ చేసి రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్లో కొంతమంది స్థానిక నేతలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే పోలీసులు అయితే అత్యుత్సాహంగా ప్రదర్శించి మిమ్మల్ని అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది, దాన్ని మీరు ఎట్లా చూస్తారు? 220 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుందో దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకునే ఉద్దేశంతో మేము ఈరోజు శాంతి ర్యాలీకి పిలిపించినాం. ఆ శాంతి ర్యాలీ లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది. అందరూ నల్ల జెండాలు, నల్ల కండువలు, కొద్దిమంది మేధావులు, అడ్వకేట్లు అందరూ పాల్గొంటారని చెప్పి ఈ నెల 5వ తేదీన మేము నగర పోలీస్ కమిషనర్ పర్మిషన్ అప్లై చేసినాం. ఇప్పుడు జరిగిన అయితే పరిపాలనా సౌలభ్యం కోసం అయితే ముఖ్యమంత్రి అయితే నిర్ణయం నేను సికింద్రాబాద్ ముట్టుకోలేదని చెప్తుండో, అసలు మా కమిషనర్ ఆఫీస్ నుంచి మా అప్లికేషన్ ఏం చేశారు, ఫస్ట్ మల్కాజ్గిరి కమిషనరేట్కి పంపించారు. మల్కాజ్గిరి కమిషనరేట్ నుంచి మళ్ళీ ఏం చేశారు, దాన్ని మల్కాజ్గిరి డీసీకి పంపించారు. ఇంతమందికి మేము తిరుగుతూ ఉంటే మల్కాజ్గిరి డీసీపీ గారిని అడిగినాం. మళ్ళీ లేదండి ఇది నాకు రాదు, సిటీకే వస్తుంది, మీరు సికింద్రాబాద్ డీసీపీని అప్రోచ్ కమ్మని చెప్పిండు. సో 5వ తేదీ నుంచి నిన్న రాత్రి 11 గంటలకు తీసుకొచ్చి నాకు రిజెక్షన్ లెటర్ ఇచ్చారు. ఒకవేళ మీరు రిజెక్ట్ చేసేది ఉంటే ముందే చెప్తే మేము న్యాయస్థానాన్ని, న్యాయం ఉంది కదా, ప్రజాస్వామ్యం ఉంది కదా, మీరు అర్ధరాత్రి క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పి పోలీసు వాళ్ళు మాట్లాడి క్యాన్సిల్ చేయడం దుర్మార్గమైన విషయం ఇది. నిన్న పొద్దున డీసీపీ గారు 11 o'clock పిలిచారు. మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తామని మేడం చెప్పినాం. ట్రాఫిక్ అనేది మీరు చూసుకోమని చెప్పినాం. పోలీసు వాళ్ళు దాని తర్వాత 2 ఏసీపీలు, 2 సీఐలు వచ్చారు, మమ్మల్ని రూట్ చూపించమన్నారు, రూట్ చూపించినాం. మేము మా తరహాలు ఇప్పుడు చూస్తున్నారు, మీరు అంతా మేము నల్ల జెండాలు వేసుకొని వేసినాం, దీంట్లో ఏదో రాజకీయ పార్టీ చేయలే. సో మేము సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని కార్పొరేషన్ చేయమని అడుగుతున్నాం. కాబట్టి స్థానికంగా శ్రీనివాస్ యాదవ్ గారి మద్దతు, పద్మారావు గారి మద్దతు, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్ గారి మద్దతు అడిగినాం. అంటే వాళ్ళు ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులు మా ప్రాంతంలో ఉన్నట్టు ఇంకో డిమాండ్ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు బేషరతుగా రాజకీయాలకు అతీతంగా వాళ్ళు మద్దతు ఇచ్చారు.
సో ఈ మద్దతులో వాళ్ళు కూడా పాల్గొంటామని చెప్పారు. దానికి ఏదో పొలిటికలైజ్ చేసేస్తున్నారు మీరు అని చెప్పి పర్మిషన్ క్యాన్సిల్ చేయడమే చాలా దుర్మార్గమైన విషయం. ఇది సికింద్రాబాద్ యొక్క అస్తిత్వం ఉన్నంత వరకు కూడా మేము ఈ సికింద్రాబాద్ జిల్లా ఏర్పడే వరకు కూడా మేము ఇదే విధంగా పోరాడతాం. ఇవాళ చూడండి మీరు, ప్రభుత్వం ఏదో గొంతు నొక్కాలని చూస్తుంది తప్ప దాదాపు అన్ని ఇప్పుడు డీసీపీ సికింద్రాబాద్ జోన్లో ఉన్న 10 పోలీస్ స్టేషన్లు ఆల్మోస్ట్ అన్ని పోలీస్ స్టేషన్ల మామూలు అరెస్ట్ అయి ఉన్నారు. దాదాపు 8 నుంచి 10,000 మంది స్వచ్ఛందంగా వచ్చారు. మా కార్యకర్తలు కాదు వీళ్ళంతా, ఎవ్వరు కూడా టీఆర్ఎస్ కండువనో కాంగ్రెస్ కండువనో ఏ కండువ వేయలే. అందరూ నల్ల కండువలు వేసుకొని వచ్చారు. కాబట్టి ఈ శాంతి ర్యాలీని కూడా మీరు అడ్డుకుంటామంటే సరే ముందే చెప్పేది ఉంటే మీరు వద్దంటలేం కదా. రాత్రి దాకా మీరు ఇచ్చేసినామని చెప్పి మభ్యపెట్టి రాత్రి రిజెక్షన్ లెటర్ ఇప్పుడు నేను చూడండి దీంట్లో పోలీసు వాళ్ళే మెన్షన్ చేశారు 5వ తారీఖు మీరు అప్లై చేసిరని చెప్పారు. 5వ తారీఖు 1వ నెల అప్లై చేసిన నేను లష్కర్ జిల్లా సాదా సమితి తరఫున. సో నిన్న రాత్రి రిజెక్ట్ చేయడంలో అంతే పోలీసు వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటారు. మీరు ముందే చెప్తే మా దారులు మాకుంటే ప్రజాస్వామ్యం ప్రకారం కోర్టుకు పోయే వాళ్ళం తెచ్చుకునే వాళ్ళం మేము. ఓవైపు మీరు శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే పోలీసులు మాత్రం అత్యుత్సాహంగా ప్రదర్శించి వాళ్ళు హోటల్లో ఛాయ్ తాగుతున్న వాళ్ళని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే మనకు కనబడుతోంది. దీని మీద ఇప్పుడు ప్రభుత్వం పోలీసు వాళ్ళు ఎట్లా అయిపోయారంటే ప్రభుత్వం యొక్క ఏజెంట్లుగా పనిచేస్తారు. పాపం అల్ఫా దగ్గర వాడు టిఫిన్ సెంటర్ ఉంటే వాడిని కూడా పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ వేసారు. అక్కడ ఒక స్కూల్ హెడ్ మాస్టర్ పోతా ఉంటే ఆయన తీసుకొచ్చి నువ్వు దీనికి వచ్చినా చెప్పి ఆయన తీసుకొచ్చి ఇప్పుడు రామ్గోపాల్పేటలో పెట్టారు. అంటే ప్రజలందరూ సికింద్రాబాద్లే కదా వాళ్ళంతా. మరి సికింద్రాబాద్ లేకపోతే ఎక్కడికి పోతారు? వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ దీని మీద పోతూ ఉంటే కూడా వాళ్ళని మీరు ఉద్యమానికి వచ్చారని చెప్పి వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి షిఫ్ట్ చేయడం అనేది చాలా భయానక వాతావరణం సృష్టించి దాదాపు ఒక 10-12 ప్లాటూన్లు అక్కడ పెట్టి అల్ఫా హోటల్ దగ్గర మీరు చూస్తే పొద్దున అర్థమవుతుంది. ఒక 10-12 ప్లాటూన్లు పెట్టి అక్కడికి వచ్చే వాళ్ళని ఆ ఏరియాలో ఏమో జరిగిపోయిందనే కర్ఫ్యూ వాతావరణం క్రియేట్ చేశారు పోలీసులు. ఇది చాలా దురదృష్టకరం. దీని మీద మేము న్యాయస్థానాన్ని అప్రోచ్ చేసి మళ్ళోసారి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో న్యాయస్థానం ద్వారా కోర్టు ద్వారా దీనికి పర్మిషన్ తీసుకొని సికింద్రాబాద్ ప్రజలందరినీ మళ్ళీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఈ యొక్క ఉద్యమాన్ని మరింత చేసి మా యొక్క సికింద్రాబాద్ మాకు కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అది సాధించే వరకు మేము అందరి యొక్క మద్దతు తీసుకొని ఈ యొక్క సికింద్రాబాద్ సాధన కోసం మేము పోరాడతాం. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం భవిష్యత్తు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము ఇప్పుడు ఫస్ట్ శాంతి ర్యాలీని స్టార్ట్ చేసాం. ప్రభుత్వము తమ యొక్క ద్వంద్వ వైఖరి ప్రదర్శించింది. పర్మిషన్ ఇస్తున్నాం అని చెప్పి లాస్ట్ వరకు ఏమార్చి పర్మిషన్ క్యాన్సిల్ చేసింది. ప్రజాస్వామ్య ప్రకారం అన్ని పద్ధతులు ఉన్నాయి. ఇందిరా చౌక్ ధర్నా ఉంది, ఆమరణ దిరదాక్ష ఉంది, రైల్వే స్టేషన్ ముట్టడి చేస్తాం. ఇక్కడ ఉన్న ప్రజలందరి అభిప్రాయాలు తీసుకొని సికింద్రాబాద్ బంద్కాలు ఇస్తాం. ఈ రోజు జరిగినటువంటి అరెస్టులకు నిరసనగా కూడా మేము బంద్కాలు ఇవ్వబోతున్నాం. అదొక్కసారి మా కమిటీ వాళ్ళతో అందరూ కూడా ఎందుకంటే మా వాళ్ళందరూ అన్ని పొజిషన్లు అరెస్ట్ అయి ఉన్నారు. వాళ్ళతో అందరూ మార్చాయి. దాదాపు 1000 మంది అన్ని పొజిషన్లు మీరు సికింద్రాబాద్ డీసీపీకి వచ్చే ఇక్కడ రామ్గోపాల్పేట ఇప్పుడు మేము ఉన్నాం. మోండా మార్కెట్, మహంకాళి, చిల్కల్గూడ, లాలాగూడ, ఓయూ, ముషిరాబాద్ అయితే కార్పొరేటర్లని మహిళా కార్పొరేటర్లను చూడకుండా విచక్షణారహితంగా వాళ్ళని తీసుకుపోయి వ్యాన్లు ఎక్కించారు. ఎంతవరకు న్యాయం ఇది? అంటే ప్రజాపాలన అంటే ఇదేనా? ముఖ్యమంత్రి గారు మేము ప్రజాపాలన అంటున్నారు, మహిళా కార్పొరేటర్లను కూడా చూడకుండా దాన్ని విచక్షణారహితంగా కంటోన్మెంట్ నాయకులను అందరినీ కూడా వాళ్ళని లాలగూడ పిఎస్కు తరలించారు. అంటే ఇంత పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చిరంటే ప్రజల్లో ఈ యొక్క సికింద్రాబాద్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసు కదా. 220 సంవత్సరాల చరిత్ర కాబట్టి వాళ్ళందరూ మా యొక్క అస్తిత్వం, మా ఇంటి పేరు మారుస్తారు, ఇట్లా కావద్దు, మాకు సికింద్రాబాద్ కావాలనే వాళ్ళు వచ్చారు. సో కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇమ్మీడియట్గా మల్కాజ్గిరిలో ఏదైతే మీకు అందరూ పోలీసు వాళ్ళకే తెలుసు, మల్కాజ్గిరి సిపికి పోయి కలవాలంటే పోలీసు వాళ్ళే ఇబ్బంది పడుతారు. ఇక్కడ ఉన్న ఇబ్బంది ఇప్పుడు మన సికింద్రాబాద్ నార్జోన్లో ఉన్నటువంటి మోండా మార్కెట్ కానీ, గోపాల్పురం కానీ, కార్ఖానా కానీ, బోయిన్పల్లి కానీ ఇవన్నీ తీసుకుపోయి మల్కాజ్గిరి కమిషనరేట్లో కలిపారు. ఎవరైనా సిటీ వాళ్ళని ఊళ్ళో వాళ్ళని తీసుకొని సిటీలో కలుపుతారు. కానీ ఇక్కడ వ్యవస్థ ఎట్లుందంటే సిటీ పోలీస్ స్టేషన్ తీసుకొని మల్కాజ్గిరి సిపికి అటాచ్ చేశారు. అంటే ప్రభుత్వం ఎక్కడ పోతుంది? వాళ్ళకి ఏమర్థమవుతుంది? దయచేసి మరి ముఖ్యమంత్రి గారికి ఏంది అధికారులు ఏమైనా మిస్గైడ్ చేస్తురా? ఒక్కసారి ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో మరొకసారి తన నిర్ణయాన్ని మార్చుకొని మరొకసారి అధికారులతో సమావేశం నిర్వహించి జరిగిన బైఫర్కేషన్ మీద వారు పూర్తి అవగాహన తీసుకొని, వారు ప్రజల్లోనే ఉన్నారు, ప్రజల నుంచి వచ్చారు, వారికి కూడా నాకు తెలిసి అధికారులు వాళ్ళని తప్పుదో పట్టిస్తారు అనుకుంటా. దయచేసి ప్రజలు మరొకసారి ముఖ్యమంత్రి గారు దీని మీద క్లోజ్గా మానిటరింగ్ చేసి రివ్యూ చేసి వారు ప్రజా నిర్ణయం ప్రకారమే నడవాలి. కాబట్టి ప్రజల కోరిక మేరకు వారిని మా యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సింది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తాన్ని చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి పాలనని గాలి కొదిలేసి ఊరి పేరు మార్చాలని కుట్ర చేస్తున్నారని ఇక్కడ స్థానిక నేతలు అంటున్న పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో సికింద్రాబాద్ కార్పొరేషన్ పదవిని ఏర్పాటు చేసే వరకు తమ పోరాటం ఆగదని ఇక్కడ స్థానిక నేతలు అంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు తాము అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి, లేకపోతే తమ పెద్ద ఎత్తున ప్రకటిస్తామని స్థానిక నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్ యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.